అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో అభిషేకం, పాలాభిషేకం, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులిచ్చారు. రామాలయ దేవాలయంకు శ్రీ 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 రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను ఆశీర్వదించారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుండగా భక్తులు ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహిస్తున్నారు. श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलमो यज्ञपात्रं पूर्णं दधाते मदव्योसानीति एकदा ब्रह्मोपहते एकदैव यजमानादिस्तेजो दधाते निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रथमनाथ गोविन्दा. కింద కూర్చున్నా సరే. రైట్, సూపర్. అయ్యా 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 ఒక్కడే స్వామి 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 జై శ్రీరామ్. ఆనంద సంయుతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదిసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాజా రామచంద్ర భగవానికి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి శుభ తరుణం ఇది. అయోధ్యలో మన రాముడు దేవుడు మానవుడై దేవునిగా ఎలా కొలవబడానో నిరూపించిన పురుషోత్తమ మర్యాదా పురుషోత్తమ రామచంద్రుడు దివ్యమూర్తి భవించినటువంటి రూపంలో ప్రతిష్ఠితపడుతున్నటువంటి శుభవేళ మన కోదండ రామాలయంలో, మన మెదకులోని అన్ని రామాలయాల్లో, అందరి గుండెల్లోని ఉన్నటువంటి రామాలయాల్లో ఆ రాముడు ఎప్పుడూ నెలకొని అందరికీ శుభమైనటువంటి రీతిలో ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాడు. అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి ప్రేమమయమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ప్రేమమూర్తులుగానే విరాజిల్లాలని, అదేవిధంగా నలుగురికి అన్నం పెట్టాలి, నలుగురికి ధర్మము చెప్పాలి, తాను ఆచరించాలి. ఆ విధంగానే పితృవాక్య పరిపాలన చేస్తూ అందరూ ఎలా ఉండాలో నిరూపించిన మన రాముని బాటలో మనం నడిచే విధంగా ఆశీర్వదించాలని రామచంద్రుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్లకు, పాల్గొనబోతున్న వాళ్లకు, అందరికీ చూపిస్తున్న వాళ్లకు, చూడబోతున్న వాళ్లకు అందరికీ కూడా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రామనామం ఉచ్చరించే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా రామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్.